చాలా మంది నిమ్మరసం అంటే నిమ్మకాయ నీటిని ఉదయాన్నే తాగడం అలవాటు చేసుకున్నారు. నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో చాలా మంది నిమ్మకాయ నీళ్లు తాగటం అలవాటు చేసుకున్నారు. అయితే దీన్ని తాగడం వల్ల కొందరి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. బరువు తగ్గడం కోసం బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారు నిమ్మకాయ నీరు తాగకూడదు. నిమ్మకాయ నీరు సరైన పరిమాణంలో తాగాలి. ఎక్కువ మోతాదులో తాగితే వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యాసిడ్ రిఫ్లెక్స్ అంటే గుండెల్లో మంట, గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి, పెప్టిక్ అల్సర్ ఉన్నవారు నిమ్మరసం తాగకూడదు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచి గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్, కడుపు నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల ఎసిడిటీ సమస్య మరింత పెరుగుతుంది. అందుకే ఇలాంటి నిమ్మరసం తాగడానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎనామిల్ బలహీనపడిన వారు లేదా దంత సున్నితత్వం ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ దంతాలపై ఉండే ఎనామిల్ను బలహీనపరుస్తుంది. దీనివల్ల దంతాలు సున్నితంగా మారడం, పసుపు రంగులోకి మారడం లేదా దంతక్షయం వంటి సమస్యలు రావచ్చు. నిమ్మరసం తాగిన తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది. ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు నిమ్మకాయ నీళ్లు తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు. ఇలాంటి వారు నిమ్మరసం తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే నిమ్మకాయ నీటిలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా నిమ్మకాయ నీటిని చాలా పరిమిత పరిమాణంలో తాగాలి. నిమ్మకాయలో ఉండే యాసిడ్ ఎముకలలో కాల్షియంను తగ్గించడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా ఎముకలు బలహీనపడటం ప్రారంభమవుతాయి. దీంతో మీ కీళ్ల నొప్పుల్లో సమస్యలు మరింత పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.